అనంతపురాన్ని అడ్డాగా చేసుకుని భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఉద్యోగ ఉపాధి రీత్యా నగరం వదిలి దూర ప్రాంతాలకు వెళ్లిన వారి భూములతో పాటు అమాయకులైన వారి ఆస్తుల్ని కొల్లగొట్టడానికి కొందరు పేట్రేగిపోతున్నారు. నగరంలోని సర్వే నంబర్ 95లోని భూమిలో కొందరు గుడిసెలు వేయించగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అధికారులకు మొరబెట్టుకుంది. ఆక్రమణదారుల నుంచి డబ్బు డిమాండ్ పెరగడంతో సామాజిక మాధ్యమం వేదికగా తమ భూమి ఆక్రమించారని, న్యాయం చెయ్యాలంటూ వీడియో విడుదల చేసింది. దీనికి స్పందించిన అనంతపురం ఆర్డీఓ ఇటీవల పోలీసుల రక్షణతో సిబ్బందిని తీసుకెళ్లి సర్వే చేయించి అక్రమంగా వేసిన గుడిసెల్ని తొలగించారు. ప్రస్తుతం మరోచోట పట్టా భూమిని ఆక్రమించిన కబ్జాదారులు పైగా భూ యజమానులపైనే బెదిరింపులకు దిగుతున్నారు. భూమిలో నుంచి గుడిసెలు తొలగించాలంటే డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం మున్సిపాలిటీలో ఉంది సార్ భూమి. సొసైటీ మార్కెట్ వెనుక భాగం ఉంది సార్. మాకు మమ్మల్ని పోతే రానికోకుండా ఆవుకు కూడా గడ్డి కోనికోకుండా మందులు ఇస్తున్నారు సార్. మమ్మల్ని వాళ్ళు భయపెడుతున్నారు. ఏముందిరా ముసలోడా నీ దగ్గర నీది అని అంటున్నారు సార్. మావన్నీ పట్టాఫారాలు సార్, అన్నీ కరెక్ట్గా ఉండే సార్. పాస్బుక్లు అన్నీ ఉండే సార్. 6 లక్షలు ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం మేము, నీకంతా వారం లోపల ఖాళీ చేస్తామన్నారు సార్ మమ్మల్ని. మార్కెట్ యార్డ్ వెనకాల 1 acre 14 cents ఉంది సార్. ఫైన్ మార్నింగ్ వచ్చి జెండాలు తీసుకొని వచ్చి జెండా పాతినారు సార్. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళు. సుమారుగా మా ల్యాండ్లోకి కూడా మమ్మల్ని ఎన్క్రోచ్ కాకుండా ఉన్నారు. మేము ల్యాండ్లోకి పోతే మిమ్మల్ని చంపేస్తాం, మీకు ఏముంది, మీకు ఏం రైట్ ఉంది మీకు అని మాట్లాడుతున్నారు మమ్మల్ని. ఆడవాళ్ళంతా కూడా మా మీదకి వస్తారు. ఆ తర్వాత 6 లక్షలు ఇంటి 3 లక్షలు ఇంటి సెటిల్ చేస్తామంటారు. ఆయన పేరు శివగంగాధర్. ఆ రోజు నన్ను బెదిరించి నా మీద చెప్తే నేను ఏం చేయాలో ఎస్సీ కేసులు పెట్టి నిన్ను ఇది చేపిస్తాము అని చాలా బెదిరింపులు చేస్తున్నారు మమ్మల్ని. మాది వచ్చేసి 12 సెంట్లు ఉంది సార్. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇవ్వండి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాము, మీరు ఎక్కడ వెళ్ళినా ఏం జరగదు, మీకు పని అవ్వదు చెప్తున్నారు. లోపలికి వెళ్తే కొడతామని వస్తున్నారు. ముందర లేడీస్ ఉంటారు, జెంట్స్ బ్యాక్ సైడ్ ఉంటారు. లేడీస్తో మనం ఏం మాట్లాడగలం సార్? దగ్గరకు వస్తారు కొట్టేకి. భయపడి మేము వెనకని చేస్తున్నాము. మీరు ఇబ్బందులు పెట్టుకోవద్దండి, మేము అడిగిన సొమ్ము మాకు ఇచ్చేస్తే మేము వెకేట్ చేసేస్తాము, 3 days టైం ఇవ్వండి, ఎందుకు ఇబ్బందులు తెచ్చుకుంటారని చెప్తున్నారు సార్. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక శ్మశానం ఆనుకుని సర్వే నంబర్లు 89, 90, 91లో 2 ఎకరాల పట్టా భూమి. ఈ భూమి 3 దస్తావేజుల ద్వారా 5గురు కొనుగోలు చేశారు. సుమారు 6 దశాబ్దాల నుంచి భూ యజమానులు ఆ భూమిలో పశుగ్రాసం సాగు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో వెబ్లాండ్లో ఇది పట్టా భూమిగా యజమానుల పేర్ల మీదే ఉంది. 20 రోజుల క్రితం సాగులో ఉన్న భూమిలో దౌర్జన్యంగా జెండాలు పాతి కొందరు పేదల్ని అక్కడికి తీసుకొచ్చి గుడిసెలు వేయించారని భూ యజమానులు వాపోతున్నారు. అయితే తాము పోరంబోకు భూముల్లోనే గుడిసెలు వేశామని అక్కడి వారు చెప్తున్నారు. 90, 91, 89 ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అయితే కాదు. ఇవన్నీ మొత్తము టోటల్గా వచ్చి వీళ్ళు దొంగ పట్టాలు పుట్టించినారు. ఒరిజినల్ పట్టాలు అయితే కాదు. ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు, పోరంపోకు స్థలము. ఇది 92, 93, 94 వంకపోకు స్థలంలోనే పోరంపోకు దయ్యే మేము దిగినాము దీంట్లోకి. వాళ్ళదైతే వాళ్ళు తెచ్చుకోమనండి, మాదైతే మేము పోరాడతాము. ఇదైతే మేము ఎప్పుడో చెప్పినాము. ఒక ఈఆర్ఓ సార్ అయినా ఎవరైనా కానీ డిపార్ట్మెంట్కైనా యాడికైనా వచ్చి మాట్లాడతాము. మేము రోజుకో డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తారు వాళ్ళు. మేము సమాధానం ఎంతమందికి అని చెప్పుకుంటూ ఉండాలా సార్? మాకేం పనులు ఉండవా? ఇంక వాళ్ళు వస్తారు మేము ఉండాలా, వాళ్ళు వస్తారు మేము ఉండాలి అనేదేనా? మేము పొద్దున పని చేసుకుంటాం, నైట్కి వచ్చి ఉంటున్నాం. గత 15 రోజులుగా భూ ఆక్రమణల ఫిర్యాదులే అధికంగా వస్తున్నట్లు ఆర్డీఓ కేశవనాయుడు తెలిపారు. సంబంధిత భూముల్ని సర్వే చేసి ఆక్రమణల్ని తొలగిస్తామని చెప్పారు. ఇక్కడ టౌన్లో మాకు గత 15 రోజుల నుంచి వస్తున్న అర్జీలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 89 సర్వే నంబరు, 90, 91, 91-2, 92-2, 95 సర్వే నెంబరు, ఇవన్నీ కూడా యాజ్ పర్ డైగ్లాట్ పట్టా ల్యాండ్స్. అసిస్టెన్స్గా డైగ్లాట్ ప్రకారం పట్టా ల్యాండ్లో గుడిసెలేయడం అనేది చట్టవిరుద్ధం. ఈవెన్ వంకపొరంబోకు గవర్నమెంట్ ల్యాండ్ అయినా కానీ మీరు ఆక్రమణ చేసుకొని మాకు గుడిసెలేసి మాకు అక్కడే ఇల్లు కావాలని వితరణ బాధ చేయడం కరెక్ట్ కాదు. తమ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి తిరిగి తమనే బెదిరిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భూ బాధితులు కోరుతున్నారు.